వాటిని ఈ రోజు వాటి ద్వారా మీరు రాజకీయ లబ్ధి చేకూర్చుకుంటా ఉంటే మీకు అంత మూర్ఖులైతే ఎవరు ఉంటారు ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి కంటే. ఎందుకంటే కోర్టుల మీద ఇంకా మాకు నమ్మకం ఉంది. ఈ కోర్టుల మీద అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డని లేకపోతే ఇంకో గడ్డని మేనేజ్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయరు. ఎందుకంటే కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. లీగల్ గా మేము ముందుకెళ్తాం. అంతేగాని కోర్టుల్ని లేకపోతే స్వతంత్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు. సో అదే రకంగా ఈ రోజు రజనీ గారు ఏంటంటే మరి ఆమె ఇప్పటికీ మరి దాదాపుగా 12 మంది 13 మంది మహిళలు టార్చర్ అనుభవిస్తున్నారు. మిస్సింగ్ లేకపోతే హత్యలు జరిగిపోయి ఉన్నాయి. మరి ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. మహిళలకి ఏమన్నా జరిగితే అబ్బా నాకు ఎందుకో కోపం వస్తుందని పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే సముద్రాలు దాటిపోతాయి కోతలు మాత్రం. ఆయన చేతలు మాత్రం ఇంటి ముందున్న మురికాలం కూడా దాటదనమాట. ఇంటి ముందున్న ఒక మురికాలం ఉంటది కదా, దాని కూడా ఆయన చేతలు అనేవి దాటవు. సో 5 ఏళ్ల కాలం పాటు శుభ్రంగా డిప్యూటీ సీఎం పదవికి ఇచ్చారు ప్రజలు. ఈవీఎంలు మేనేజ్ చేసి తీసుకున్న గెలుపుని ఎంజాయ్ చేయండి. మీరు ప్రజలకి ఏమీ చేయొద్దు. మీరు పొద్దులేసిన దగ్గర నుంచి అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెల రోజులైంది అధికారంలోకి వచ్చి. అన్ని అబద్ధపు హామీలే. మొదటి సంతకమే అబద్ధం. మెగా డిఎస్సి దగా డిఎస్సి. సుజాత గారు మళ్ళీ మనం డైవర్ట్ అవుతున్నాం. 9 సంవత్సరాల ఇంతవరకు ఎవరైతే హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వలేదు. సుజాతక్క మంచి ఆవేశంలో ఉంది కానీ కాదు, మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ. సో దయచేసి నేను మాట్లాడేటప్పుడు అడ్డం రావద్దు. మీరు మంచి మనిషి అయితే ఓకే. పాపం వంకలైనమ్మ వంకట్టుకుని ఏడ్చింది అన్నట్టు ఉంది. సాక్షి పేపర్ ఒకటే చూస్తే ఎట్టా కాదు కదా, మనం అన్ని పేపర్లు చూడాలి. 9 ఏళ్ల బాలిక పైన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడో వినాలి. అసలు మన ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటకు వస్తే కదా, రాలేదుగా. ముఖ్యమంత్రి బయటకు వచ్చి అచ్చోసిన ఆంబోతులు ఎవడైనా రోడ్డు మీద పడితే ఇక వాడు రోడ్డు మీద తిరగాలన్నా బతకాలన్నా భయపడేలా చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా స్పెషల్ టీం నేసి మరి అక్కడ ఏదైతే అనకాపల్లిలో జరిగింది కావచ్చు, లేకపోతే ఇంకొక చోట జరిగింది కావచ్చు, ఆఖరికి భయంతో ఎక్కడ పోలీసులు నన్ను పట్టుకుంటారో అనే భయంతో ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేశారో 12 పేజీల లేఖ రాసి మరి చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూడకపోతే అంటే మన ప్రభుత్వంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకు ప్రెస్ మీట్లు పెట్టలేదు కాబట్టి హోమ్ మినిస్టర్లు ఏంటమ్మా రేపు జరిగిందంటే అప్పుడు వెళ్ళిపోయి లేదు సర్దుకుంటుంటే దొంగతనం చేస్తుంటే తడిపితే అయిపోయింది, రేపు చెయ్యాలని చేయలేదు అని చెప్పేసి. మాట్లాడండి సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అసలు ఇంటరప్ట్ చేయలేదు. మంచి కొట్టుకో దెబ్బ. సుజాత గారు వినాలండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు వినాలండి. సుజాత గారు మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, సరే వినండి ఒక్క నిమిషం. అనుష వెయిట్ అండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు క్రాస్ టాక్ వద్దండి. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే మీరు క్రాస్ టాక్ చేయండి. ఆవిడ చెప్తున్నారు నేను మీకు అవకాశం ఇస్తున్నాను కదా, మీకు ఎక్కువ అవకాశం ఇచ్చాను. ఆవిడ మీకు ఇప్పుడు 3 టైమ్స్ మాట్లాడారు మీరు, ఆవిడ సెకండ్ టైం మాట్లాడుతున్నది. ఇస్తాను, మళ్ళీ కావస్తే నేను పెంచుతాను టైము. వెయిట్, అసలు ఏం చెప్తారో మీరన్నా వినాలి కదా. సార్ దయచేసి ఆవిడ ఒకటే చెప్తున్నా అండి, సాక్షి ఛానల్ సాక్షి పేపర్లు మాత్రమే ఫాలో అవ్వదు. ఏం చేస్తున్నాము, ఎంత స్ట్రిక్ట్ గా ఏదైతే వీళ్ళు గంజాయిని విస్తరింపజేసి మొత్తం యువతందరినీ వాటికి బానిస చేసి ఈ రోజు ఆ గంజాయి మొత్తులో వేలం వెరుతూ ఈ రోజు రోడ్డు మీదకి అచ్చోసిన ఆంబోతుల్లో వస్తున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, గంజాయిని కట్టడి చేస్తున్నాం. గంజాయి వెనకాల ఉండి రాష్ట్రంలో, ఇప్పుడు రాష్ట్రంలోనే కదండి దేశంలో ఏ మూలం దొరికినా గంజాయి మూలాలు దొరుకుతుంటే అవి ఆంధ్ర రాష్ట్రమే వస్తుంది పేరు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అనేది పండించకుండా ప్రతి ఒక్క చోట మేము ఏదైతే ఈ రోజు తగిన చర్యలు తీసుకోవాలో అలా తగిన చర్యలు తీసుకుని అనిత గారు దానిపైన ప్రెస్ మీట్లు పెట్టారు. ఎవరైతే ఈ గంజాయిని పండించినా కానీ లేకపోతే స్మగ్లర్స్ ఉన్నా పెడ్లర్స్ ఉన్నా ఎవరైనా సరే మాకు కనీసం సమాచారం అందిస్తే చాలు. ఈ రోజు మేము అవసరమైతే మేము ప్రైజ్ ఇస్తాం, వాళ్ళకి మనీ ప్రైజ్ ఇస్తాము. వీటన్నిటిని అరికట్టడానికి మేము చేయాల్సిన ప్రతి పని మేము చేస్తాము.
ఈ రోజు వీళ్ళు రాష్ట్రాన్ని చెడగొట్టేసి తద్వారా యువతంతా చెడిపోయి అచ్చోసిన అంబోతులాగా వెళ్ళి అమాయకులైన అబలల మీద పడుతూ ఉంటే ఈ రోజు అలా పడితే ఏం చేస్తానో నన్ను చూస్తారు, మళ్ళీ 95లో ఉన్న ముఖ్యమంత్రిని చూస్తారు, మళ్ళీ నేనేంటనేది చూపిస్తాను అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చాడా? ఎందుకు వంకలేనమ్మ డొంక పట్టుకున్నాడో? ఈ రోజు డిబేట్ ఏంటి? ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారి కేసు గురించి అది అవుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, వీడియో కాల్ చేశాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ సిఐడి వాళ్ళు, అక్కడ ఉన్న పోలీసులు, మీరు ఇవ్వండి, మీరు ఏమన్నారు ఇందాక, ఏదో నిప్పుల్లోంచి వస్తాము మేము స్వచ్ఛంగా వస్తామని చెప్పారు కదా. మీకు అంత దమ్ము ఉంటే, నిజంగా మీద అంత స్వచ్ఛమైంది ఉంటే మీరు ఏమీ ఒక ఎంపీని చేయకపోయి, ఈవిడ వైఎస్ఆర్సీపీ సంస్కృతి ఎంత చండాలమో ఇంకో ఈవిడ మాటల ద్వారా తెలుస్తుంది. నోటి దోల అని చెప్పేసి ఒక మాట్లాడతాను. నేను రేజ్ చేయను, ఒక్క నిమిషం సార్. నేనేమంటాను అంటే, ఇలాంటి మాటల సంస్కృతిని మనం దయచేసి మీరందరూ కూడా బాయ్కాట్ చేయండి, ఖండించాలి. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ చేయడం నేర్చుకోండి. ఇంకొకటి ఏంటి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వెళ్ళి సిఐడి వాళ్ళు కొట్టేస్తారా? ఎవరిని కొడతారు? ఎవరికుందా హక్కు? పోలీసులకు ఉందా ఒక మనిషి మీద చేసే హక్కు? వాడి నేరస్తుడైనా ఉందా హక్కు? ఎవరు శిక్షలు విధించాలి? ఎవరు విధించాలి? న్యాయస్థానాలు విధించాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, నోరేసుకుని అరవడం, నోరేసుకుని అరిస్తే మీ పాయింట్ కరెక్ట్ అయిపోద్దా? ఎన్ని లాజిక్లెస్ పాయింట్స్ మాట్లాడింది. ఈ రోజు వాళ్ళు ఆపుతున్నారా? కనీసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్లు రజనీ గారిని ఏమంటుంది? డాక్టర్ పట్టానా లేకపోతే సారీ లాయర్ పట్టానా లేకపోతే ఇలా పట్టా అంటారా? మనిషి సుజాత గారు పద్మ గారు రెస్పాండ్ అయ్యాక మీరు మాట్లాడేది. చెప్తున్నా, నేను ఎక్కడా కూడా మా ప్రభుత్వం పైన మాట్లాడితే విమర్శిస్తే, లేకపోతే బాబు గారి పైన, ముఖ్యమంత్రి పైన విమర్శిస్తే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పట్లే. ఇప్పటికీ చెప్తున్నా, మీరు విమర్శ చేసినప్పుడు సద్విమర్శలు చేయండి. ఉంటే నిజంగా తప్పులు ఉంటే చేయండి. మెగాడి అనుష వెయిట్ అండి, అనుష 1 minute, అనుష 1 minute. పద్మ గారు రెస్పాండ్. వెయిట్ అండి, వెయిట్ సుజాత గారు 1 minute. పద్మ గారు రెస్పాండ్. 1 minute అండి, 1 minute. సుజాత గారు పద్మ గారు రెస్పాండ్ అయ్యాక మీరు మాట్లాడేది కానీ, మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ. 1 minute. పీసీఆర్ పద్మ గారు, ఇది పరిస్థితి. మ్యూట్ చేశారు. సరే, ఇక్కడ మనం రఘురామకృష్ణ గారి గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆయన్ని వ్యక్తిగా చూడాలి. ముందు ఎంపీ అనేది పక్కన పెట్టండి. ఒక వ్యక్తిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయనకున్న